హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో ఎగ్‌లెస్ హనీ కేక్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోకి ఒక కప్పు దాకా ఆయిల్‌ని తీసుకోవాలండి. ఈ రెండిటిని బాగా బీట్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసి ఈ విధంగా బాగా కలిపేయాలండి. పిండి అనేది ఉండలు పడకుండా మనం బాగా జాగ్రత్తగా నీట్‌గా ఈ విధంగా కలిపేసేసేయాలి. ఈ విధంగా బాగా బీట్ చేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పెరుగుని తీసుకోవాలండి. పెరుగుని తీసుకొని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేద్దాం. హనీ కేక్ అనేది పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా ఇష్టపడతారండి. అంతేకాకుండా ఇది ఎగ్‌లెస్ కాబట్టి ఎటువంటి వాళ్ళైనా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఇంకొక కప్పు మైదా తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా పిండిని మనం జల్లించేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం జల్లెడ పట్టేసుకొని వేసేసుకున్నాక దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ విధంగా మనం రౌండ్‌గా క్లాక్ వైస్ రౌండ్‌గా రొటేట్ చేస్తూ మనం మిక్స్ చేసేసేయాలండి. ఎటువంటి ఓవెన్ అనేది లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఓవెన్ కూడా ఏం అవసరం లేదు దీనికి. ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా! వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం కేక్ ట్రే తీసుకొని అందులో కొద్దిగా బటర్ పేపర్‌నైతే పెట్టేసుకోవాలి. దీనిలో మనం బటర్‌ని అప్లై చేసుకొని లోపలంతా ఆ పేపర్ మొత్తానికి మనం బటర్‌ని కానీ, ఆ ప్లేస్‌లో మీరు ఆయిల్‌నైనా అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఏది అందుబాటులో ఉంటే అది అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కేకు పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్‌ని మొత్తం వేసేసి బాగా 4 పక్కలకి చేసేసేయాలి. ఇలా వెయిట్ చేసామంటే 4 పక్కలకి ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా వెళ్ళిపోతాయండి. దీన్ని మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండెలి తీసుకోవాలి. ఇందులోకి సాల్ట్‌నేసుకోవాలండి. లేదు మీరు ఈ ప్లేస్‌లో ఇసకనైనా వాడొచ్చు. అది మీకు ఏది దొరికితే అది. ఇసకనైనా సరే ఇట్లా ఎక్కువ ఓవర్ హీట్ చేసేసి అందులో ఒక స్టాండ్‌ని పెట్టాలండి. ఎక్కువ హీట్ అయిపోయాక ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమం ట్రేలో ఏసుకున్నాం కదా! ఆ ట్రేని ఇందులో పెట్టేసి ఒక 45 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకొని బేక్ చేసేసుకోవాలి దీన్ని. ఈ లోపల మనం పైన హనీ వేయడానికి హనీనైతే తయారు చేసేసుకుందాం. పైన వేయడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్‌ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల హనీ. ఈ రెండిటిని బాగా కరిగిపోవాలండి ఇవి. ఆయిల్ హీట్ అవ్వంగానే ఇది కరగడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఈ విధంగా బాగా కరిగేసేయాలి. ఈ హనీ, షుగర్ మొత్తం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి కేక్ అయితే మనకి బాగా బేక్ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని పైన ఉండే బటర్ పేపర్‌నంతా తీసేసేయాలి. ఇప్పుడు కేక్‌ని ఆ సైడ్‌కి తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని కేక్‌ని వేరొక సైడ్‌కి తిప్పేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి హనీ కేక్. ఇప్పుడు దీనికి మనం ఫోర్క్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన చేసి పెట్టుకున్న హనీ, షుగర్ ఉంది కదా! అది వేసేసుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఏందంటే ఈ షుగరు, హనీ సిరప్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది నీట్‌గా. ఒకసారి స్పూన్ తీసుకొని బాగా 4 వైపులా మనం సర్దేయాలి ఈ విధంగా. చూడండి ఎంత బాగా వచ్చిందో హనీ కేకు. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా జామ్‌ని మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా! దాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. 4 పక్కల మనం
జామ్‌ని అయితే అప్లై చేసేసేయాలి. ఈజీగా మనం బేకరీ స్టైల్‌లో హనీ కేక్‌ని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం జామ్‌నంతా అప్లై చేసేసాక దీనిపైన మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి తురుము ఉంటుంది కదా! ఆ తురుముని లైట్‌గా యాడ్ చేసేసుకోండి. ఈ వీడియో అంతేనండి. పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి హనీ కేక్‌నైతే తయారు చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్‌లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇదండి హనీ కేక్ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.